వైభవ లక్ష్మీ పూజ విధానం తెలుగులో. పూజ చేసే రోజు శుక్రవారం లేదా శ్రావణ మాస శుక్రవారాలు చాలా శుభం. అమావాస్య, పౌర్ణమి కూడా అనుకూలం. ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పూజా స్థలాన్ని శుభ్రంగా ఉంచాలి. పసుపు, కుంకుమతో ముగ్గు వేసి దీపం వెలిగించాలి. పూజకు కావలసిన సామాగ్రి: వైభవ లక్ష్మీదేవి చిత్రం లేదా విగ్రహం, కలశం, నీరు, మామిడి ఆకులు, కొబ్బరి, పసుపు, కుంకుమ, అక్షతలు, పూలు, కమలం అయితే మంచిది. దీపం, ధూపం, నైవేద్యం, పాయసం, కొబ్బరి లడ్డు, పండ్లు. లక్ష్మీ వ్రత పుస్తకం లేదా కథ. పూజ విధానం: సంకల్పం: దీపం వెలిగించి కళ్ళు మూసుకొని ఇలా సంకల్పం చెప్పాలి. నా కుటుంబ సుఖసంతోషాలు, ఐశ్వర్య వృద్ధి కోసం వైభవ లక్ష్మీ పూజను భక్తితో నిర్వహిస్తున్నాను. గణపతి పూజ: వక్రతుండ మహాకాయ మంత్రం జపించి గణపతిని ప్రార్థించాలి. కలశ స్థాపన: కలశంలో నీరు పోసి, మామిడి ఆకులు, కొబ్బరి ఉంచి, పసుపు కుంకుమతో అలంకరించాలి. వైభవ లక్ష్మీ పూజ: లక్ష్మీదేవికి పసుపు, కుంకుమ, అక్షతలు, పూలు సమర్పించాలి. లక్ష్మీ మంత్రం: ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః 11 లేదా 21 సార్లు జపించాలి. వైభవ లక్ష్మీ వ్రత కథ. వ్రత కథను భక్తితో చదవాలి లేదా వినాలి. చదివే సమయంలో మధ్యలో లేవకూడదు. నైవేద్యం: తీపి నైవేద్యం సమర్పించాలి. చివరగా హారతి ఇవ్వాలి. ప్రసాదం మరియు దానం: ప్రసాదం కుటుంబంతో పంచుకోవాలి. వీలైతే స్త్రీలకు పసుపు, కుంకుమ ఇవ్వడం శుభకరం. పూజ ఫలితం: ధన వృద్ధి, కుటుంబ శాంతి, వ్యాపారం, ఉద్యోగంలో అభివృద్ధి, అప్పులు తగ్గడం. వైభవ లక్ష్మీ వ్రత కథ. పూర్వకాలంలో ఒక పట్టణంలో ధనవంతుడు అయినా సుఖశాంతులు లేని ఒక గృహస్థుడు నివసించేవాడు. అతనికి ధనం ఉన్నా ఎప్పుడూ మనశ్శాంతి ఉండేది కాదు. వ్యాపారంలో నష్టాలు, ఇంట్లో కలహాలు అతన్ని బాధించేవి. ఒకరోజు ఆ ఇంటికి ఒక సద్గురువు వచ్చాడు. గృహస్థుడు తన బాధలన్నీ చెప్పాడు. అప్పుడు గురువు ఇలా చెప్పాడు: ఇవి అన్నీ లక్ష్మీదేవి కృపలోపం వల్లే. నీవు శ్రద్ధతో వైభవ లక్ష్మీ వ్రతం చేయి. భక్తి, నియమం ముఖ్యము. గురువు చెప్పిన విధంగా ఆ గృహస్థుడు శ్రావణమాస శుక్రవారం నాడు స్నానం చేసి, ఇంటిని శుభ్రపరిచి, వైభవ లక్ష్మీ పూజను భక్తితో నిర్వహించాడు. వ్రతకథను శ్రద్ధగా చదివి, లక్ష్మీ మంత్రాన్ని జపించాడు. కొద్ది రోజులకే అతని జీవితంలో మార్పులు మొదలయ్యాయి. వ్యాపారంలో లాభాలు వచ్చాయి. ఇంట్లో శాంతి నెలకొంది. ఆరోగ్యం, ఆనందం పెరిగాయి. అప్పటినుంచి ఆ గృహస్థుడు ప్రతి సంవత్సరం నియమంగా ఈ వ్రతాన్ని చేస్తూ, ఇతరులకు కూడా ఈ వ్రత మహిమను తెలియజేశాడు. ఈ వ్రతాన్ని భక్తితో చేసేవారికి లక్ష్మీదేవి ఐశ్వర్యం, శాంతి, సంతోషాన్ని ప్రసాదిస్తుంది. కథ ఫలశ్రుతి: ఈ వైభవ లక్ష్మీ వ్రత కథను భక్తితో చదివినవారికి, విన్నవారికి, ఇతరులకు చెప్పినవారికి ధనధాన్య సమృద్ధి, కుటుంబ సుఖం, మనశ్శాంతి కలుగుతాయి. వైభవ లక్ష్మీ పూజ మంత్రాలు: దీప ప్రార్థన శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. గణపతి ప్రార్థన వక్రతుండ మహాకాయం కోటిసూర్య సమప్రభం నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. సంకల్పమంత్రం మమ ఉపాత్త సమస్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ మహాలక్ష్మీ ప్రీత్యర్థం వైభవ లక్ష్మీ పూజాం కరిషే. కలశ స్థాపన మంత్రం: కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః. లక్ష్మీ ధ్యాన మంత్రం: నమస్తే సర్వదేవానాం వరదాసి హరిః ప్రియే యా గతిస్త్వత్ప్రసాదానాం సా మే భూయాత్ త్వదర్చనాత్. ప్రధాన వైభవ లక్ష్మీ మంత్రం 11, 21/108 సార్లు జపించాలి. ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఐశ్వర్య వృద్ధి మంత్రం: ఓం శ్రీ మహాలక్ష్మ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. హారతి మంత్రం: సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రాంబకే గౌరి నారాయణి నమోస్తుతే. ఫలశ్రుతి వాక్యం: ఈ వైభవ లక్ష్మీ పూజను భక్తితో చేసిన వారికి ధనధాన్య సమృద్ధి, శాంతి, సుఖసంతోషాలు కలుగును.